నేను నిద్ర లేకంగానే ఫస్ట్ బయటకు వచ్చి పోయేసే పని ఏంటో తెలుసా, యాక్చువల్లీ బీచ్కి వచ్చా అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే స్మోక్ చేద్దామంటే లైటర్ లేదు ఇక్కడ, ఎవరికి అలవాట్లేదో మరి లేదంటే లైటర్ ఎవడు ఉన్నా ఇవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు తెలుగు అని చెప్పి. సో వాట్ ఎవర్ చాలా తెంగేసింది నాకు. బట్ బీచ్ అయితే బాగుంది, కంప్లైంట్ కాకపోతే కొంచెం స్మెల్ వస్తుంది కదా, కొంచెం అది ఎక్కువ వస్తుంది. అదేమైనా మినరల్ వాటరా, ఓషన్ వాటర్? స్మెల్ గ్యారెంటీ. నేను చాలా బీచ్లకి వెళ్ళాను భయ్య, అక్కడెక్కడ రాలి, ఇక్కడే కంప్లైంట్ ఉంది. సో ఇక్కడ అందరూ వచ్చి లవర్స్తో వాళ్ళతో వచ్చి చిల్ అవుతున్నారు. నేను ఎంటర్ అంటే మనతో వచ్చి చిల్ అవుతున్నాను, అదే బెటర్ అనమాట. అమ్మాయితో వచ్చా అంటే ఇంకొక అమ్మాయిని చూడలేం. సిగరెట్కి లైటర్ కావాలి, ఎవరిది ఏం కావాలి ఇప్పుడు. దిస్ ఇస్ ఇల్లీగల్. నువ్వు కూడా ఇలా చేయడం నాకు బాధగా ఉంది నందిని. యాక్చువల్లీ ఇది చూడడం కోసం నేను దూరం వచ్చాను. సో అట్లా అయితే బీచ్లోకి అయితే వచ్చేసాం అనమాట. నేను ఇక మన ఫ్రెండ్ సో ఇట్లా ఖాళీగా ఉన్నాం కదా అని షర్ట్ ఇప్పి ఫోటోలు దిగుతున్నాం. బేసిక్గా నేను బల్క్లో ఉన్నా కాబట్టి కటింగ్స్ కనిపించలేదు, పడిపోయింది పళ్ళు అలిపోయి. అండ్ కొంచెం పొట్ట ఉంది, ఫ్యాట్ కూడా ఉంది అనమాట. ఇక అంతకుముందు అయితే మంచిగా ఉండేది, స్లిమ్గా సెక్సీగా నడు. అప్పట్లో మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏమేమో సేవ్ చేసుకున్నారు తెలుసా, ఇలియానా అని సేవ్ చేసుకున్నారు కొచ్చాను అక్కడికి. ఎందుకంటే నా యాక్చువల్లీ నా అప్పుడు వేస్ట్ వచ్చేసి 26 ఉండేది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి 28 విత్ ఫ్యాట్. సో ఇప్పుడైతే బల్కింగ్ అలా ఫోటో షూట్ దిగేసాం. మంచి ఎద్దులా పెరిగాడు, ఆయనకు కూడా బల్క్లో ఉన్నాడు కాబట్టి పొట్ట చూపించలేదు. వ్యూ పాయింట్ అక్కడ నుండి ఇక్కడ గుర్తుకుంటూ వచ్చాం. ఇద్దరు రన్నింగ్ పెట్టుకొని మంచి ఓడిపోయాడు నా చేతిలో, గలీజ్గా. మళ్ళీ రోజు రన్నింగ్ చేస్తాడు పెద్ద హీరో. వాట్ ఎవర్, స్టామినా లేదండి మనిషికి. ఆయన అంత డబ్బు ఉన్నాడంటే చేంజ్ నేచర్ వాళ్ళు ఉరిగాడు. చేంజ్ నేచర్ నీ దెంగ, చేంజ్ నేచర్ బైకుల మీద దెంగెళ్తారు, పట్టుకుని పారిపోయారు. చాలా చెక్కేస్తారు. సో బేసిక్ గా చూసారు కదా, చేంజ్ ఎక్కువ పారిపోతా ఉంది. అదేగా మన కార్ స్టేషన్లో ఎట్లా పెట్టారో ఇది దరిద్రం అనమాట. మళ్ళీ స్టేషన్కి వచ్చేసాం అనమాట. దరిద్రం ఏంటంటే మేమేదో 3 రోజులు ట్రిప్ వేసాను. ఆ 3 రోజుల్లో నా 2వ రోజు ఇది ఇక్కడే గడిచిపోతుంది అనమాట. పొద్దున్నే స్టేషన్లో ఇగో నా కార్ అట్లా వెనకే ఉంది. ఇగో మా బతికి ఎట్లా ఉంది స్టేషన్లో. వాళ్ళు వచ్చి సెటిల్మెంట్ అన్నారు. సెటిల్మెంట్ కావడం ఫస్ట్ 2 లక్షలు అడిగాడు, దెబ్బ తెలిసిందని. అటు తిరిగి ఒక 20,000కి వచ్చారు. మనమేమో 10,000 ఇస్తామని అంటాం, ఎందుకంటే మన దగ్గర డబ్బుల్లో, నేను పేదోడిని కదా, పేదరికంలో కొట్టుకొని చచ్చిపోతున్నాను. సో దానివల్ల ఏం చేస్తాం, అట్లా ఉంటుంది అనమాట. మమ్మల్ని పట్టించుకునే నాదే లేదు. అంటే వేరే స్టేట్కి వెళ్తే, అదే మన స్టేట్లో అయితే కొంచెం ఏదో మనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఏదో కొంచెం వాడేసి ఏదో చేసి త్వరగా బయటకు వచ్చేయడానికి అయ్యేది. కానీ ఇక్కడికి వచ్చేవాడికి ఇక్కడ మనం వాడడానికి లేదు, మన లాంగ్వేజ్ రాదు, భోజనం రాదు. బుద్ధ మూసుకొని జరిగేదో జరుగుద్ది, భరించడం, అనుభవించడం అంతే. యాక్చువల్లీ కేసుకి కూడా మేము రెడీ అయిపోయాం అనమాట చివరికి. ఎందుకంటే ఆర్టీఓ దగ్గరికి వెళ్తే అది ఫైన్ కడతారు, ఆ ఫైన్ కట్టేసి వచ్చేద్దామని ప్లాన్లో ఉన్నాం. ఇంకా నా పాండిచేరి ట్రిప్ కాస్తానే అమ్మ పోలీస్ స్టేషన్ ట్రిప్ అయింది. ఒరోవిల్లే అంట అది స్టేషన్. సర్లే, కానీ కొద్దిగా గొప్ప మన పోలీసుల కంటే ఇక్కడ కొద్దిగా గొప్పకున్నారు. ఎందుకంటే కొంచెం మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నారు. మన పోలీసులు మాట్లాడే ఛాన్స్ పట్టుకొని తింటారు ముఖం మీద కదా. ఇది ఒకటి కొంచెం ద బెస్ట్ అనిపించింది నాకు ఇక్కడ. యాక్సిడెంట్ అయిన పర్సన్ ఇతను అనమాట. సో ఇక్కడ మనకి డిస్కషన్ అవుతుంది. వీళ్ళేమో కావాలని డబ్బులు దింగేద్దాం ప్లాన్, ఇంకా డిశ్చార్జ్ అయిపోయాడు ఒక రోజులో, కానీ వీళ్ళు మాత్రం సీరియస్ అంటున్నారు. ఎట్లా ఉంటుంది. సో వీడొచ్చి మీడియేటర్ అనమాట. సో మధ్యలో వచ్చేసి వీడికి అర్థం కాలే. సో 15,000 12,000 మధ్యలో మాట్లాడి 3,000 ఇటు దింగేస్తాడు. వాళ్ళు నిరుపుకుని చేసి వీడెవడో మధ్యలో మాట్లాడే తీసుకొచ్చినందుకు ఈ ఎరుపుకి ఇలాంటి లంజోళ్ళు ఉంటారు అనమాట మధ్యలో. సో ఎవరితోనా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఆలోచించేయండి, ఇలాంటి వేస్ట్ లంజోళ్ళు ఉంటారు అనమాట. బేసిక్గా ఇదిగో మనం కూడా ఇగో రాస్తున్నాం అనమాట. సో సెటిల్మెంట్ లెటర్. అండ్ ఏముంటుంది, ఇగో దీస్ పీపుల్ ఆర్ ఇక వీళ్ళనమాట, వీళ్ళంతా ఎర్ర పువ్వులు. ఇక ఇదనమాట మనది లెటర్. సో వాళ్ళకి రాసి ఇచ్చేసాం అనమాట. ఇక ఎట్లా ఉండే చెప్తా. సో ఇగో యాక్సిడెంట్ అయిన పర్సన్ ఇతను అనమాట. సో ఇట్లా ఇగో ఇతను డ్రైవింగ్ పర్సన్, ఇతను డ్రైవింగ్ పర్సన్, ఇక మన పర్సన్ అనమాట. సో ఇది సీన్.
అయితే మన కార్ అయితే మనకు వచ్చేసింది అనమాట. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, బేసిక్ గా మనం వేరే స్టేట్ వెళ్ళినప్పుడు మన జాగ్రత్తగా ఉన్నా సరే ఆడొచ్చి మనల్ని గుద్దినా సరే మనకు గుద్ద దింగేస్తారు. కాబట్టి బేసిక్ గా కార్లు వెళ్లకుండా నీట్ గా బస్కి వెళ్తాం అయితే చెప్తాను. లేదంటే నాలాంటి దరిద్రం ఉన్నోళ్ళు అయితే అస్సలు వద్దు. ఇప్పుడైతే 1:30 అవుతుంది టైము. ఇప్పటి వరకు ఏం తినలేదు పొద్దు నుండి. ఇంకా స్టేషన్ లో కూర్చొని ఇప్పుడు పంచాయతీలన్నీ క్లియర్ చేసుకున్నాం. ఇన్ని దరిద్రాల్లో మళ్ళీ స్టేషన్ లో కూడా మొత్తం మీద స్టేషన్ లో 1500 దింగాడు. అందరూ దింగే బ్యాచే గానీ అసలు బేసిక్ గా మిస్టేక్ ఉందా లేదని చూసేటప్పుడు ఎందుకంటే ఆడిది కారు గుద్ది దింగాడు. బేసిక్ గా వీడియో తీయడానికి కూడా ఎవరికి ఇంట్రెస్ట్ లేదనమాట. లీస్ట్ ఇంట్రెస్ట్ ఎవరిది మిస్టేక్ ఉంది ఏంటి అనేది. నా మానాన్న మేము రైట్గా వెళ్తుంటే ఈ నా పట్టగాళ్ళు వచ్చే టప్పని మమ్మల్ని గుద్దే అమ్మ జీవితం అట్లా ఉంటది. సో ఏం చేయలేం, తప్పదు, కొన్ని జీవితాలు అంతే. సో మనం అయితే లంచ్ చేయడానికి అయితే వచ్చాం అనమాట. సో వచ్చేసి ఆర్డర్ ఇచ్చేసాను. టింగ్ టింగ్ టింగ్. కాకపోతే ప్లేస్ బాగుంది, పైన వ్యూ. ఆ చివరికి వెళ్తే బీచ్ వచ్చేసి ఉంటుంది అనమాట. బీచ్ అయితే ఇక్కడ వెజ్ థాలీ ఆర్డర్ ఇచ్చాను. అండ్ ఇంకోటి క్రాబ్ అనమాట. వీళ్ళిద్దరు దింగి తినేద్దాం రెడీగా ఉన్నారు. కాకపోతే వీళ్ళకి వేరే ఆర్డర్ చెప్పుకున్నారు. ఇదైతే నాదనమాట. సో ఇటుతో దింగుతా తిండాక చేయనరికి వేస్తాయి ఇద్దరికి. ఈ మంచి అయితే ఆల్రెడీ అప్పుడు తినేహాడు. అది రైస్ అయితే బాగుందనమాట టేస్ట్. అండ్ ఇంకొకటి మనోడు బిర్యానీ చెప్పుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ, ఇంకెందుకు బొగడా ఈ మంచి వేస్ట్ బొక్క. ఇది స్క్విడ్ చెప్పుకున్నాడు. యాక్చువల్లీ స్క్విడ్ అనమాట. స్క్విడ్ చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. అండ్ క్రాబ్ అయితే అరిపించింది తెలుసా, నాకే చాలా బాగా నచ్చింది అనమాట క్రాబ్. మొత్తం ఫుల్ గట్టిగా ఇచ్చాం ఆర్డర్, ఎందుకంటే మనం నిన్నటి నుండి ఫుడ్ లేదనమాట. సో ఇదేంటిది ప్రాన్స్ అనమాట, ప్రాన్స్ సోర్ అంట. సో ఇది బిర్యానీ తెలిసిందేగా. బిర్యానీ ఎక్కడన్నా ఒకటి బొడబొక్కలో చెప్పినా అర్థం కాదు. మనం ఎంత దగ్గర తిన్నాక 1717 రూపాయలు అయింది. భలే ఉంది కదా నెంబర్ కూడా. సో ఎట్లా ఉంటుంది అనమాట ఈ రేంజ్ లో తిన్నా. అసలు ఇంకా యాక్చువల్ గా ఆకలి అవుతుంది, కాకపోతే నాకు బాత్రూమ్ వస్తుంది అనమాట. సో రూమ్కి వెళ్ళిపోవాలి అర్జెంట్గా. అంటే నాకు కాదు, వెనకాల ఉన్న పర్సన్ బాత్రూమ్ వస్తుంది. వెనకాల చూపించి అక్కడ తినమని అందరిని వెళ్ళి. సో బేసిక్ గా పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ తినండి. బేసిక్ అయితే టేస్ట్ బాగుంది. ఎదురుగా ఫిగర్ సరిగ్గా ఉంది తెలుసా. అది కొద్దిదంగా ఉంది. చూస్తారు చూడండి, ఎద్దు గొద్దులు వేసుకొని పంది పర్లోడరే. సో ఇదనమాట.